నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం మండి వైఖరి వీడాలి డిమాండ్ చేసిన మంత్రి ఈటెల రాజేందర్. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి స్పష్టం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చట్టాలు రద్దయ్యేంత వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వెల్లడించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విన్నపం. భద్రాచలంలో భారత్ బంద్ ప్రశాంతం సహకరించిన వ్యాపార వర్తక సంఘాలు. ఆ బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేసిన భారత్ బంద్ లో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ముఖ్య కూడళ్లలో భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిలిసిపోతారా మహనీయుల్లారా వెలుగుతుంటారా మహనీయుల్లారా చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా పొరుపాటకు రాగమై పొరుపాటకు రాగమై పొరుపాటకు రాగమై పొరుపాటకు రాగమై రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిలిసిపోతారా మహనీయుల్లారా వెలుగుతుంటారా మహనీయుల్లారా చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా పొరుపాటకు రాగమై పొరుపాటకు రాగమై పొరుపాటకు రాగమై పొరుపాటకు రాగమై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయంటూ రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. దీనిలో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ రహదారిపై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మాయమాటలు చెప్పుకొని బీజేపీ పార్టీ తెలంగాణలో మాయమాటలు చెప్తున్నారు. ప్రజలు కోరేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసుకుని తెలంగాణ తీసుకొచ్చి రైతులకు రైతు బంధువులకు 24 గంటలు కరెంట్ ఇచ్చి చెరువులు గుంటలకు కానీ అన్ని కూడా ఆదుకున్న ఘనత ఎవరికి లేదు. అందుకే ఒక పిలుపు మేరకు ఈరోజు మహేశ్వరం నీళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చారంటే రైతులు ఎంత రైతు మీద ఉన్న ప్రేమ బీజేపీకి ఏ విధంగా ఉంది, ప్రధానమంత్రికి ఏ విధంగా ఉన్నది స్పష్టంగా కనపడదు. అందుకనే రైతులందరూ సంఘటితమైనప్పుడు ఏ ప్రభుత్వం నిలబడలే ఇంతవరకు మనం చూసాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు అనుకుంటే
ప్రభుత్వాలు ఉంటాయి. రైతులు వ్యతిరేకిస్తే తప్పకుండా ఊరిపోతే కనుక అదే జరిగిపోతా ఉన్నది. భారత్లో పిలుపునిచ్చిన రైతులకు అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుని స్పందించి ఈరోజు పెద్ద ఎత్తున రైతులకు పాల్గొనడం జరిగింది. రైతుకు నష్టం జరిగేటట్టు తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకించడానికి పార్లమెంట్ వాటిని అడ్డుకోలేని ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ తరఫున చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళకున్న బలంతో మిగతా పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా చట్టాలను పాస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు రైతులకు వస్తున్న ఇబ్బందిని రైతులను గమనించి ఈరోజు ఢిల్లీ వరకు రైతులు వెళ్లి పోరాటం చేస్తున్నారంటే కనీసం పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని, చట్టాలను సవరించాలని ఆలోచన లేకుండా నిరంకుశంగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ రైతుకు అండగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు అండగా ఈరోజు ధర్నాలు చేపట్టడం జరిగింది. మరియు వారందరికీ కూడా ఈరోజు రైతులందరూ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏ చట్టాలైతే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చారో కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని దారాదత్తం చేయాలనేది అయితే ప్రయత్నం జరుగుతూ ఉందో దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఆ చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదని తెలియజేస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, రైతులకు అన్ని సేవలు అందిస్తూ రైతుకు ఒక భరోసా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ బంద్ లో రైతులకు మద్దతుగా కేతేపల్లి మండల కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నాయని మండిపడ్డారు. భారతీయ కిసాన్ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్లో పాల్గొంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి కార్యకర్త నుంచి ఎంపీ స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ చట్టాలు తెచ్చినప్పుడే పార్లమెంట్లో పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా రైతులు ఈరోజు లక్షలాది మంది రైతులు 13 రోజులుగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది తప్ప తన మొండి వైఖరి వీతలేదు. అందుకని ఇవాళ భారత్ బంద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి అన్ని పార్టీలతో సహా కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా మద్దతు ఇస్తుంది. ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి గారు, స్థానిక నాయకులకు, ఎంపీపీ, జడ్పీటీసీ, సింగిల్ విండో చైర్మన్ అందరికీ, రైతులందరికీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్లో పాల్గొంటున్న రైతులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే విధమైన స్ఫూర్తితోని మోడీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పంజాబ్, హర్యానాలో ఇంకెందుకు ఉద్యమం ఎక్కువవుతుందంటే అక్కడ ఏది కొన్నా మండీల ద్వారా అంటే మార్కెట్ కమిటీలు మనలాగా అక్కడ ఉద్యమం తీవ్రతరం చేసిండు. రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కనీస మద్దతు ధర, మార్కెటింగ్ వ్యవస్థ, సహకార రంగాలను ఎత్తివేయాలని చెప్పిన చట్టంలో ఉన్నది. పూర్తిగా కార్పొరేట్ రంగాలకు, చిన్న సన్నకారు రైతుల భూములు లీజుకి ఇచ్చుకునే విధంగా వానికి ఏదేదో పెట్టిండు. ఏమన్నంటే వచ్చే 3 ఏళ్లలో రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తామని మేము డిమాండ్ చేసినాం పార్లమెంట్లో. రైతు డిమాండ్ మీరు ఈ చట్టాల ద్వారా మీరు డబుల్ చేయలేరు, ఇది ఉల్టా దీన్ని రైతును వెన్నుపోటు పొరుస్తున్నారు, మీరు కనీసం మద్దతు ధర పెంచండి అని మేము చెప్తే చీకటి మాటలో ఈ 3 చట్టాలు తీసుకొచ్చిండు. ఇది చాలా ఘోరమైన చట్టాలు. దీని మీద కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. రెండవది కూడా ఏంటంటే కేసీఆర్ గారు 7 ఏళ్ళకెళ్ళి 4 లక్షల కోట్లు అప్పు చేసినా ఆయన ₹1,00,000 రుణమాఫీ చేస్తూ ఉంటాడు. దాన్ని 4 విడతలు 6 విడతలు అని చెప్పి బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తే బ్యాంకుకి మితికే సరిపోతుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేసినాం. భారతదేశం మొత్తం 72,000 కోట్లు చేస్తే ఆంధ్రప్రదేశ్కి 11,000 కోట్ల రూపాయలు. అప్పుడు 72 అంటే ఇప్పుడు 7 లక్షల కోట్లు లెక్క 15 ఏళ్ల కింద. ఎంత ఉంటే అంత రైతుకు 2,000 ఉన్నా, 2 లక్షలు ఉన్నా, 3 లక్షలు ఉన్నా ఏకకాలంలో రుణమాఫీ అయిపోయింది. ఆల్రెడీ కట్టేసిన వాళ్ళకి రాజశేఖర రెడ్డి అదనంగా ఉట్టిగా 5,000 రూపాయలు ఇచ్చాను టైం కట్టుకున్న వాళ్ళకు. ఆ విధమైన రైతు రాజ్యం ఉండాలి తప్ప ఈ విధంగా అంబానీ, అదానీల కోసం పనిచేసే ప్రభుత్వాలు మనకు అవసరం లేదు. అక్కడైనా ఇక్కడ కేసీఆర్ అయినా మోసాలు చేసుడు తప్ప ఏం లేదు. రైతు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేసిన భారత్ బంద్ లో ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా,
టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు బంద్లో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టానికి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు రైతులకు మద్దతుగా మమ్మల్ని ఈరోజు రైతులకు మద్దతు ఇవ్వమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దడ్డ గ్రామ పంచాయతీలో మా కార్యకర్తలందరితో మా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వెహికల్స్ని కానీ వాటిని ఆపడం జరిగింది. మేము రైతులకు ఎల్లప్పుడూ మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. దానికి రైతులకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మా ప్రభుత్వం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. భద్రాచలంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నూతన వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ లో అఖిలపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్ కు వ్యాపార, వర్తక సంఘాలు, కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల వారు మద్దతునిచ్చారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని వామపక్షాల నేతలు మీడియం బాబురావు అన్నారు. దేశవ్యాప్తంగా 260 సంఘాలు, ఇతర పార్టీలతోటి, అన్ని పార్టీలతోటి వాళ్ళ సంపూర్ణంగా బంద్ జరుగుతుంది. భద్రాచలంలో కూడా అన్ని వర్గాలు సహకరించి ఈ బంద్ని విజయవంతం చేస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ 3 చట్టాలని, రైతు నడ్డి విరిసే చట్టాలను అమలు చేశాడు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ రైతులు చల్లనక, వాననక, ఎండనక అనేక కరోనాను కూడా లెక్క చేయకుండా కూడా ఉద్యమాలు చేస్తున్నారు. అయినా సరే నరేంద్ర మోడీ దిగి రాకుండా ఇవాళ కఠినమైనటువంటి చర్యలు చేపట్టారు. అన్నం పెట్టే అన్నదాతకే ఇవాళ నడ్డి విరిసేలాగా చేస్తుండు. రేపు 9వ తారీఖున రైతులకు అనుకూలంగా చర్చలు జరిపితే సరి, లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని ఇప్పుడు 260 సంఘాలతోటి ఇంకా ఇతరులను కూడా కలుపుకొని ఇవాళ ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ హెచ్చరిస్తుంది. రైతుల మద్దతుగా జరుగుతున్న భారత్ బంద్ ఈరోజు దిగ్విజయంగా నడుస్తుంది. అన్ని పక్షాలు, అన్ని పార్టీలు రోడ్లపైకి ఎక్కి దిగ్బంధనం చేయడం జరిగింది. ఏదైతే 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రైతుల మీద చర్య కోసం తీసుకొచ్చిందో, ఏదైతే రైతు ప్రతి మనిషి బ్రతకడానికి నిత్యావసర వస్తువులు అందిస్తున్న రైతుపై 3 చట్టాలు అమానుషంగా తీసుకొచ్చి వాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి, వాళ్ళ మీద బలప్రయోగాలు చేస్తూ 15-20 రోజుల్లో ఢిల్లీ నడివీధుల్లో ధర్నాలు చేస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు లేకుండా, వాళ్ళ పక్షాన నిలబడకుండా ఏదైతే దుర్మార్గమైన పాలన అందిస్తున్నదో ఆ పాలనను వ్యతిరేకిస్తూ రైతులకై ఆర్డినెన్సులు, వ్యవసాయ ఆర్డినెన్సులు రాష్ట్రపతి ద్వారా తీసుకురావడం అనేటువంటి జరిగింది. వీటిని ఆర్డినెన్సులు గతంలో కూడా ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. నేను తప్పు కాదు, రాజ్యాంగం వాడికి హక్కు ఉంది అనేది మరి భారత రాజ్యాంగానికి ఇది విరుద్ధమైనటువంటిది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారావు మండల ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కాటారావు మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఎంపీపీ పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులు రైతులను నిండా ముంచుతున్నాయని, వీటి వల్ల కార్పొరేట్ వ్యవస్థకు లాభం కలుగుతుందని, వెంటనే ప్రభుత్వం రైతు బిల్లులను ఉపసంహరించుకోవాలని కోరారు. మేరకు మా కాటారం మండల కేంద్రంలో మేము సంపూర్ణ బంద్ పాటించడం జరుగుతుంది. ప్రపంచంలో
దేశాలన్నీ కూడా ఈ భారతదేశం వైపు చూస్తున్నాయి, రైతుల దీన పరిస్థితి చూస్తున్నాయి. మరి రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరువు కాటకాలతో, వర్షాలతో, అధిక వర్షాలతో పెట్టుబడి పెరిగి దిగుబడి రాక ఓవైపు నష్టపోతుంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అక్రమ చట్టాలను తీసుకురావడం జరిగింది. అక్రమ చట్టాలతో కార్పొరేట్ కంపెనీలైన అద్వానీ, అంబానీకి, తర్వాత ఆదానికి లాభం చేకూర్చే చట్టాలను తీసుకురావడం జరిగింది. రైతులంతా దిగాలు చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అంతా సన్నవర్లు వేసుకొని దొడ్డువార్లు వద్దన్నారు. మరి సన్నవర్లు వచ్చి నెల రోజులు అవుతుంది, కళ్ళాల వేసుకొని ఇప్పటి వరకు కొనే నాదులు లేడు. మిల్లర్లు తీసుకోవడం లేదు, లారీలు రావడం లేదు. ఇప్పటి వరకు 1 కిలో కూడా దొరుకుతుంది లేదు. రైతులకు మద్దతు ధర లేదు. రైతులు అంతా కూడా నష్టపోయి ఉంటే హైదరాబాద్లో వర్షాలు వస్తే ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు ఇస్తున్నారు బోలు దడిచినందుకు, మంచాలు దడిచినందుకు. మరి ఇలా పంటలు మునిగిపోయినాయి. రైతు యొక్క ధాన్యం అంతా తడిసిపోయింది. దిగుబడి ఎకరం రైతులు నిర్వహించిన సందర్భంగా మా ఏఐసిఐసి నాయకురాలు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు గారెపల్లి కూడలిలో రైతు పక్షాన బంద్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీలకు అతీతంగా అన్నదాతలకు మద్దతుగా నిర్వహించిన బంద్లో భాగంగా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఎన్సిపిఐ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం శ్రేణులు బైక్ ర్యాలీలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో పాల్గొనడం జరిగినది. అదేవిధంగా ఈరోజు చేసిన ధర్నా సందర్భంగా ఇప్పుడైనా ఆలోచించి అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల మీద కన్ను చూసి, రైతుల బాధలు చూసి రైతులకు మద్దతు ధర కల్పించాలని చెప్పి మేము ప్రతిపక్ష పార్టీలను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఈరోజు ఢిల్లీలో నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వివక్ష కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ ప్రభుత్వం రైతులను నడ్డి విడిచే విధంగా తీసుకొచ్చే కొత్త చట్టాలు కానివ్వండి, రైతు పొట్టగొట్టి దళారు వ్యవస్థను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ఇస్తున్న విధానం కానివ్వండి, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం. పంజాబ్ కానీ, హర్యానా కానీ రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు భారతదేశం మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ఆ బంద్లో భాగంగానే ఇక్కడ మద్దూరు మండలం కేంద్రంలో కూడా మేము బంద్ నిర్వహిస్తున్నాము. ఈ బంద్ కూడా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు తెలిపినాయి. ఇప్పటికే దేశంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ చౌహాన్ గారు వాళ్ళే స్వయాన చెప్పున్నాడు, ఈ చట్టాల ప్రకారంగా కొనసాగిస్తే మేము వేరే రాష్ట్రాలు. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయింది. 20 లక్షల మంది ఆ రోజే రోడ్ల మీదకి వచ్చిండ్రు. అదేవిధంగా మొన్న నవంబర్ 26, 27 తేదీలలో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఢిల్లీకి ఆ రోజే చేరుకున్నారు. 96,000 ట్రాక్టర్లు, 1,20,00,000 రైతాంగం వచ్చి ఢిల్లీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులకు అండగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని డివిజన్లలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బడంగ్పేట్ పాత గ్రామ పంచాయతీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మరీ దారుణం చేస్తుంది రైతులను. అయితే ఈ చేసేది అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి రైతులకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇది మొదటిసారి కాబట్టి ఈ ధర్నా చేస్తున్నారు. ఇది న్యాయం జరగాలి, మొత్తం మీద మనము రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి ముందుకు వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. పార్టీ మా సోనియా గాంధీ చేసిన ధర్నా ఇది, ఆదేశాల మేరకు చేస్తున్నాం ధర్నా. ఇది తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. మన ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ మేరకు రైతులకు వ్యతిరేక చట్టంగా 3 బిల్లులు పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దానికి 2 నెలల నుంచి మేము రైతులకు ఏదో రకంగా ధర్నాలు, రాస్తారోకో, ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చినాం. ఈ వెంటనే ఈ కేసీఆర్ ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా
కేసీఆర్ కూడా దొంగ వైఖరి పండిస్తుండు. సన్న ఓట్లు పంపించమన్నాడు, సన్న ఓట్లు కొనట్లేదు. మక్కలు అన్నాడు, మక్కలు కొనట్లేదు. ఈరోజు వచ్చి భారత్ బంద్ పిలుపునిస్తే ఆ ఒప్పందంలో ఈరోజు రోడ్ల మీద వచ్చి డ్రామాలు చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ 2 నెలల నుంచి కష్టపడుతుంది, రైతుల గురించే ధర్నాలు చేస్తుంది. ఇవాళ పంజాబ్లో 2 నెలలు ఇప్పుడు ధాన్యం తీసుకొని 2 నెలల నుంచి రోడ్ల మీద వండుకోరు. రైతులను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ఎంబడే రద్దు చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం నిరసన వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మన ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో మన బలంపేట్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బంద్ రైతులకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రధాని మోడీ గారు మన ఈ కార్పొరేట్ వ్యవస్థను తెచ్చి మన రైతులకు చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి దేశం మొత్తం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరస్తాలో ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. టీఆర్ఎస్ నాయకులను, రైతులను పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలంలో భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ధర్నాకు, భారతదేశ రైతులు మొత్తం కలిసి ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు మద్దతుగా కేంద్రంలో చేసుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏదైతే ఢిల్లీలో చలి అనకుండా ధర్నా చేస్తూ ఉన్నారో వారికి మద్దతుగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మద్దతు ప్రకటించాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చేయడం జరుగుతుంది. అందులో ముస్తాబాద్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి అందరం కూడా ఇక్కడ ముస్తాబాద్లో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికక్కడ నిర్బంధించి మరి ఇక్కడ కూడా ముస్తాబాద్లో కూడా పొద్దున 10 గంటల నుంచి 12 గంటల దాకా ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఏ చట్టాలు అయితే చేసిరో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ సింగ్ ఆయన్నే వ్యతిరేకిస్తాడు. ఈ చట్టం సరి అయింది కాదు రైతులకు సంబంధించి. కాబట్టి ఎవరైనా రైతులు కానీ ఏమన్నా లారీలు కానీ ఎవరైనా దళారులు ఇవ్వలొచ్చినా మేము వ్యతిరేకిస్తాము, మా రాష్ట్రానికి రానియమని బీజేపీ ప్రాంత ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఆయననే వ్యతిరేకిస్తున్నప్పుడు మీ చట్టం ఎలాంటి మంచిదో దాన్ని రైతులకు వివరించాలి. అలా వివరించకుండా దాన్ని పక్కదారి పట్టినట్టు ఇది చట్టం మంచిదే, మేము మంచిగానే చేస్తున్నాము అనే ఒక నిర్బంధంతో అంటే అనవసరంగా రైతులను ఇంత పెద్ద ఎత్తున రైతులు దేశం మొత్తం చేస్తూ ఉంటే మీరు చూసుకుంటూ కూడా ఆ చట్టం మంచిది కాదని చెప్తా ఉంటే మీ ముఖ్యమంత్రులే చెప్తా ఉంటే కూడా మీకు సిగ్గు సోయి లేకపోతే ఎవరు చెప్తారు దానికి ఉంటుంది. తప్పనిసరిగా రైతులందరూ కూడా రోడ్డు మీద చెప్తారు. ఈ ప్రభుత్వం కుప్పకూరే విధంగా చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తాం. అధినేత కేసీఆర్ గారు పిలుపు మేరకు భారత్ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు యావత్ భారతదేశం రైతాంగం కూడా వ్యతిరేకమైనటువంటి ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది వేలాది మంది రైతులు నరేంద్ర మోడీ తెచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్ కు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకుని విఫలం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాదరావు, పలువురు కాంగ్రెస్ నేతలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా ఆసిఫాబాద్, కొమరం జిల్లాలో సంపూర్ణ బంద్ పాటించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మోడీ ఏదైతే రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లు పట్టుకొచ్చేసి వాళ్ళ కార్పొరేటీకరణ, స్వేచ్ఛ వాణిజ్యము, తర్వాత
కార్పొరేటీకరణ, ఈ 3 బిల్లులు కూడా ఈ భారతదేశ వ్యవసాయ రంగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మార్గదర్శకాలు కాదని చెప్పని భావిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ 3 చట్టాలను వ్యతిరేకిస్తూ రైతాంగానికి పూర్తి మద్దతు నిలబడుతుంది. 9 రోజులుగా ఢిల్లీని దిగ్బంధం చేసినటువంటి రైతాంగాన్ని సంఘీభావం ప్రకటిస్తున్నాము. అదే రకంగా ఏదైతే ఇవాళ రైతాంగం సవరణ చేయమని అడుగుతున్నారో, రైతాంగం ఏదైతే ఎంఎస్పీ పట్ల హామీ అడుగుతున్నారో ఏది కూడా మాట్లాడకుండా ఇవాళ 5వ దఫా చర్చల కోసం కూడా వాయిదా వేస్తూ రైతాంగాన్ని మోసగించేటువంటి విధానాలను కూడా వ్యతిరేకిస్తున్నాం. సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నాం. అదే రకంగా మాతో పాటు కలిసేసేటువంటి ప్రజా సంఘాలు, రైతు సంఘాలకు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేసిన భారత్ బంద్కు ఖమ్మం జిల్లా నాయుడుపేటలో టీడీపీ నేతలు మద్దతు పలికారు. రాష్ట్ర కార్యదర్శి సానబైన శ్రీనివాస్ గౌడ్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా నాయకులు సుందర్రామిరెడ్డి, జిల్లా బీసీసేవ్ కార్యదర్శి నరసింహారావు, మండల నాయకులు అనుమల నాగిరెడ్డి మరియు మండల నాయకులు, వివిధ గ్రామ నాయకులు, కార్యకర్తలు, రైతులు బంద్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రైతుల సమస్యల గురించి పెట్టినటువంటి బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తం బంద్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుని ఉపసంహరించుకోవాలి. రైతుల పట్ల ఇప్పటికీ 12 రోజులైనా కేంద్రం పట్టించుకోవట్లేదు. రైతులు నానా కష్టాలు పడి రైతు పంట పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర రాకుండా చాలా ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రవర్తిస్తుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలి. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై రమణ నాయకత్వం, జై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నకిరేకల్ హైవే జంక్షన్ వద్ద వంట వార్పు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా దాదాపు ఒక 10 రోజులుగా 220 రైతు సంఘాలతోని ఢిల్లీని చుట్టుముట్టేసి రైతాంగం మొత్తం 10 రోజులుగా తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో వారి ఆందోళనకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అట్లాగే న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈరోజు బంద్కు పిలుపునియటం జరిగింది. ఈ బంద్లో భాగంగా నకిరేకల్ నేషనల్ హైవే మీద ఉదయం నుంచి రాస్తారోక చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల్లో రైతులకు నష్టదాయకమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి ఆహార భద్రతా చట్టం. ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో ఈరోజు దాన్ని రద్దు చేసేసి ఈరోజు ఆహార ఉత్పత్తి సంబంధించినటువంటి దాని మీదనే దెబ్బ కొట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఆహార ధాన్యాలని ఎక్కడనైనా స్టాక్ మార్కెట్లలో అదానీ, అంబానీ, రిలయన్స్ సంబంధించినటువంటి 6 సంస్థలు ఈరోజు చిరుధాన్యాల నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్లోకి రావటం మూలంగా ఈరోజు రైతాంగానికి కానీ ఇటు కొనుగోలుదారులకు కానీ తీవ్రమైన ఇబ్బంది పడేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది. దానికి తోడు ఈరోజు మార్కెటింగ్ వ్యవస్థను ధ్వంసం చేసి ప్రీ మార్కెట్ తీసుకురావటం మూలంగా ఇలా రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా, రైతులకు సెక్యూరిటీ లేకపోగా ఈరోజు దళారీలు మార్కెట్లోకి వచ్చేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు మార్కెటింగ్ సిస్టాన్ని ధ్వంసం చేసే ఈ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఒప్పంద చట్టం అంటే ఒక రైతు ఏ పంట పండిస్తుండో ఆ పంటను అదానీ, అంబానీ లేకుంటే ఐటీసీ, బేర్ కంపెనీ లాంటి కంపెనీలు ఈరోజు వాళ్ళ ఆహారపు ఉత్పత్తుల్ని
6 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు మేమే కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారంగా ఒప్పందం రోజు ఏ రేట్ అవుతుందో ఆ రేటుకే వీళ్ళు రైతు పండించినటువంటి పంటల్ని విక్రయించవలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. 10 సంవత్సరాల పాటు అదే రేటుకి ఇవ్వాలంటే రైతుకు పెరిగినటువంటి ఎరువుల రేట్లు, కూలీల రేట్లు ఈ అన్నిటి మూలంగా తీవ్రమైనటువంటి రైతుకు నష్టం వస్తుందని భావించి నీకు మేము ధాన్యం ఇయ్యం, మేము పండించిన పంటలు ఇవ్వమన్న రోజు ఆ రోజు వాళ్ళు కోర్టుకి ఇస్తారు. కోర్టు ఖర్చులు పెట్టుకోలేక, కోర్టుల చుట్టూ తిరగలేక రైతులు ఉన్న భూములు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అన్నిటికీ నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం మండి వైఖరి వీడాలి, డిమాండ్ చేసిన మంత్రి ఈటెల రాజేందర్. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి, స్పష్టం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చట్టాలు రద్దయ్యేంత వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వెల్లడించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విన్నపం. భద్రాచలంలో భారత్ బంద్ ప్రశాంతం, సహకరించిన వ్యాపార వర్తక సంఘాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.